ప్రజానాయకుడు కీర్తిశేషులు బుద్దె రాజేశ్వర్ సంస్మరణ సభ నేడు నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సంస్మరణ సభకు రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అశేష జనవాహిని విచ్చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రాజేశ్వర్తో గల విషయాలను స్మరించుకుని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సంస్మరణ సభకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి మాండా వెంకటేశ్వర్లు, రాజకీయ నాయకులు నర్సారెడ్డి, తాహెర్ బిన్ అందన్, మేడపాటి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సతీమణి అయేషా ఫాతిమా, గంగా శంకర్, గంగారెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, పలువురు ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని కీర్తిశేషులు బుద్దె రాజేశ్వర్కు ఘన నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. సాలూరు గ్రామానికి ఇది మంచి చూడడానికి రావాల్సిన రోజుల్లో మన మిత్రుడు బుద్దె రాజేశ్వర్ గారు అకాల మరణంతో వారి సంస్కరణ సభకు అదేవిధంగా నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు పెద్దలు చెప్పారు, అటువంటి వ్యక్తిని డెవలప్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉండడం बोलने की जरूरत नहीं है। आप सब लोग यहाँ पर मौजूद हैं, उनके लिए वही एक बहुत बड़ा गवाही है उनके अच्छे कामों की। इतने अच्छे काम वो करे हैं, यानी कि चाहे वो हॉस्पिटल लेके जाने के रहने दीजिए या किसी को तकलीफ रहे तो उनके घर में रह के वो तकलीफ दूर करे तक बैठ के उनकी तकलीफ दूर करे तक जाने की वजह से आज इतने लोग श्रद्धांजलि करने के लिए यहाँ पर आए हैं उनके। मैं दुआ करती हूँ और आप लोगों से भी गुजारिश करती हूँ कि उनके लिए दुआ करिए कि उनकी आत्मा को शांति दे, और मुझे पूरी उम्मीद है कि वो बहुत शांति से है, क्योंकि जो लोग अच्छे काम करते हैं उनके लिए हमेशा अच्छा ही होता है। ఎటువంటి అవసరం వచ్చినా సాటి సోదరులకు, సాటి బోధన మండల వాస్తవులకు అందరికి కూడా ఏ పార్టీలో ఫోన్ చేసి, అన్న నువ్వు ఈ సమస్య వచ్చింది, నువ్వు ఇక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, ఈ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తున్నా, ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరి విషయంలో కూడా శ్రద్ధగా తనే దగ్గర నుండి తీసుకెళ్లి సేవ చేసిన గొప్ప వ్యక్తి బుద్దె రాజేశ్వర్. మీ అందరి ఈరోజు రాజేశ్వర్ గారి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మేము రాజేశ్వర్ గారు మేము ప్రత్యర్థులమైన కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి రాజేశ్వర్ గారితో కొన్ని రోజులే గడిపిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, రాజేశ్వర్ గారు ఒక తట్టున రాజకీయ జీవితంలో తన గ్రామాభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాభివృద్ధి కొరకు, ప్రజా జీవితంలో ఉండి అనేక నాకు చాలా దగ్గర మిత్రుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల సుదీర్ఘంగా స్థానిక సంస్థల నుంచి వచ్చిన వ్యక్తి, ఎంపీటీ సర్పంచ్, ఎంపీటీసీ సింగిల్ చైర్మన్, పార్టీ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్. నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాతో పాటు నేను ఉన్నంత కాలం నాతో, ఎందుకంటే ఒక కాంబినేషన్లో బీసీ ఓసీ అని ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీగా నాకు అన్ని విధాలుగా మరి పార్టీకి నాకు తోడుగా మనందరి అభిమాన నాయకుడు, వయసులో నా సమానుడు, సాలోనే కాకుండా
బోధన్ నిజామాబాద్ జిల్లాలలో బుద్ధ రాజేశ్వర్ అంటే ప్రత్యేక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు. దేవుడు కూడా మంచి పుష్పక కావాలి. అలాంటి మంచి పుష్పాలలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.